నమస్కారం వాజీవార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. వైసీపీ జిల్లా నేతల విమర్శ. కుటుంబ సమేతంగా సింహాచలేశ్వరిని దర్శించుకున్న హోంమంత్రి అనిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవస్థానం అధికారులు. ఘనంగా 63వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర క్రియాశీలకమన్న జిల్లా ఎస్పీ దామోదర్. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం, అభ్యున్నతి ప్రధాన అజెండాగా ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని, దానిలోనే భాగంగానే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తుందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. నగరంలోని ఒక ప్రైవేట్ హాల్లో జరిగిన కోనసీమ ఉత్తరాంధ్ర భవన నిర్మాణ కార్మికుల అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన కార్మిక సంబంధ పథకాలను తిరిగి కొనసాగించేందుకు కూటమి ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు. వాటికి అన్ని విధాలుగా న్యాయం జరిగేలా, కష్టాలను తీర్చేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తుందని పేర్కొన్నారు. కార్మికులకు 10 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తించేలా, మట్టి ఖర్చులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవాల మల్లికార్జునరావు తెలిపారు. రాబోయే కాలంలో వీళ్ళు భవన నిర్మాణ కార్మికులకి ఒక సెస్ అమౌంట్ చాలా కీలకమైంది. అందులో భాగంగా కూడా ఈ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో సుమారు 106 కోట్లు కట్టవలసి ఉండగా 20 కోట్లే కట్టారు. దానికి అధికారులందరితో కూడా నిన్న రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఎవరైతే భవన నిర్మాణ కార్మికుల యొక్క పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది తీసుకురావడం జరిగింది సుమారు 70 కోట్లతో. అది కూడా వాళ్ళకి వివరించడం జరుగుతుంది. అదేవిధంగా లేబర్ అడ్డాస్ కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. ఎవరైతే జట్టు కూలీలు కానీ మేస్త్రులు కానీ ఎవరికైతే పని లేదో ఒక సెంటర్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆ అడ్డా దగ్గరికి తీసుకుని వచ్చి వాళ్ళకి పని దినాలు పెరిగే విధంగా చేయడంతో పాటు వాళ్ళకి కొత్త పరికరాలు వచ్చినాయో వాటి మీద అవగాహన తెస్తూ, స్కిల్ తెస్తూ మరి వాళ్ళ పని దినాలు పెరిగే విధంగా లేబర్ అడ్డాస్ అనేది పైలట్ ప్రాజెక్టు 5 చోట్ల పెట్టడం జరిగింది. వాస్తవంగా గత ప్రభుత్వంలో ఇసుక బంగారంలో అమ్మటం ఒక ఎత్తు, వాళ్ళకి పని దినాలు లేవు. అలాగే ఈ వలస కార్మికులు అనేవి ఇక్కడ డెవలప్మెంట్ అనేది లేకుండా పోయింది. మీరు చూసి 3 రాజధానులు అన్నారు. ఏదైతే ఇన్వెస్ట్మెంట్లు వస్తూ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఈ కమిషనల్ బేసిక్ మీద రాష్ట్రం నుంచి కియా సంస్థ ఎక్స్పాన్షన్ కానీ, అలా అమర్రాజ్ బ్యాటరీస్ కానీ, బ్రాండెక్స్ కంపెనీ కానీ, ఇలాంటివన్నీ లూలు మాల్ కానీ ఇవన్నీ తరివేయడం జరిగింది. ఈరోజు సుమారు 30 లక్షల నుంచి 40 లక్షల కోట్లు పెట్టుబడి ఈ రాష్ట్రానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఎక్కువ వైజాగ్ సైడ్ రావడం జరిగింది. సో ఆటోమేటిక్గా కన్స్ట్రక్షన్స్ అనేవి పెరుగుతాయి. భవన నిర్మాణ కార్మికులు బయట రాష్ట్రం నుంచి ఇక్కడికి రావటం అంటే ఇంటర్స్టేట్ మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకుని ఇక్కడికి రప్పించవచ్చు. సో వాళ్ళకి కూడా ఇక్కడ ఏం చేస్తున్నారంటే 500 ఇచ్చి పని చేయించుకోవటం మొదలుపెట్టారు. ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి మినిమం వేజెస్ పాటించాలి, అలాగా వాళ్ళకి పాటించాలి. ఈరోజు కూడా మీరు అందరూ వచ్చారు కాబట్టి అక్కడే చూడటం జరిగింది. ఆ వాళ్ళకి కూడా నోటీసులు ఇవ్వమంటం జరిగింది. ఎందుకంటే బయట స్టేట్ నుంచి తీసుకుని వచ్చి వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చి 500 మాత్రం ఇస్తూ ఉన్నారు. సో ఒక పక్క అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది. ఇటు అమరావతిలో కానీ ఇటు పెట్టుబడులు విధంగా 30 లక్షల కోట్లు దాటి పెట్టుబడులు రావడం జరిగింది. కాబట్టి భవన నిర్మాణ కార్మికులు చాలామంది ఇక్కడ నుంచి వలస వెళ్ళిన వైనం కూడా ఉంది. దాన్ని అధిగమించి ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు పూర్తి స్థాయిలో పనులు దొరుకుతూ మనకి భవన నిర్మాణ కార్మికుల సంఖ్య సరిపోకపోగా బయట నుంచి తెప్పుకుంచుకునే పరిస్థితులు క్రియేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. సో అభివృద్ధి సంక్షేమంతో పాటు పెట్టుబడులు వెల్లువగా రావటం
అలాగే ఈ టూరిజం మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టడం, దాని మీద కూడా పెట్టుబడులు అనేక రావటం, భవన నిర్మాణ కార్మికులకి 365 రోజుల్లో కనీసం 70% దాటి పనితీరాలు మేము చూపించగలుగుతాం. అందులో ఏ విధమైన సందేహం. విజయనగరం జిల్లా భోగపురం మండలం ముంజేరులో సిద్ధార్థ కాలనీ దళిత వాసులపై కాలువ వివాదంతో దాడి చేసిన వారిపై నేటి వరకు చర్యలు తీసుకోకపోవడంపై దళిత సంఘం నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. భోగపురం మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించి శుక్రవారం రిలే నిరాహార దీక్ష శిబిరంలో కూర్చొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దళిత సంఘం నాయకులు మాట్లాడుతూ దళితులపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని, ఇప్పటి వరకు నిర్మాణం చేసిన పనిని నిలుపుదల చేయాలని, దళిత వాళ్లకు ఉద్దేశపూర్వకంగా మళ్లించిన మురుగ కాలువ సంఘటనపై మళ్లీ ఉన్నతాధికారులతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ సభ తీర్మానాన్ని బహిర్గతం చేయకుండా పూర్వం రద్దు చేయబడిన కాలువ పని దళిత వారిని మళ్లించి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించాలని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ సిద్ధార్థ కాలనీ తక్షణమే సందర్శించి న్యాయం చేయాలని కోరారు. ఈ ఘటనపై కూటమి నాయకులు నోరు మెదపలేదని అన్నారు. అనంతరం తహసీల్దార్ రమణమ్మకు ఎంపీడీఓ డిడి స్వరూపరానికి వినతి పత్రాలు అందజేశారు. ముందుగా ముంజేరు దళితులపై దాడిని ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఎవరైతే ముంజేరు గ్రామంలో ఓసీలు దళితులు దాడి చేశారో వారందరినీ బేషరతుగా తక్షణమే అరెస్టు చేయాలి. అంతేకాకుండా ఆ యొక్క ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ప్రోన్ రీజియన్గా ఉంది కాబట్టి తక్షణమే మండల మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారు ఆ యొక్క గ్రామాన్ని ఈ రోజు వరకు సందర్శించలేదు. జిల్లా కలెక్టర్ గారు ఆ గ్రామాన్ని ఈ రోజు వరకు సందర్శించలేదు. జిల్లా ఎస్పీ గారు ఆ గ్రామాన్ని ఈ రోజు వరకు సందర్శించలేదు. అక్కడ సోషల్ బాయ్కాట్ జరుగుతుంది. అక్కడ ఉన్న దళితులు ఎవరైతే ముంజేరు సిద్ధార్థ కాలనీ వాసులు ఉన్నారో వారికి ఎటువంటి పనులు ఇవ్వట్లేదు. ఇది సోషల్ బాయ్కాట్. దీనిపైన మండల అభివృద్ధి అధికారి గారు, డిప్యూటీ మండల అభివృద్ధి అధికారి గారు, అలాగే పంచాయతీ కార్యదర్శి గారు దీనిపైన ప్రజలకు, బాధితులకు, దళిత సంఘాలకు, జిల్లా దళిత సంఘాలన్నింటికీ కూడా సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం 11వ వార్షిక సర్వసభ్య సమావేశం ఈ నెల 7న డాక్టర్ వైవిఎస్కే మూర్తి ఆడిటోరియంలో జరగనుంది. ఆ వివరాలను ఏయూ ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు ఐవిఎన్ఎస్కే విశ్వనాథరావు, వ్యవస్థాపక ఉపాధ్యక్షులు విఆర్ రావులు సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె మధుమూర్తి విశిష్ట అతిథిగా, ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జిపి రాజశేఖర్ గౌరవ అతిథిగా హాజరవుతారని చెప్పారు. పూర్వ విద్యార్థులు తమ ప్రయాణాన్ని, ప్రగతిని, అనుభవాలను, అనుభూతులను ఈ సమావేశంలో పంచుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిభ కనబర్చిన పలువురు విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేయడంతో పాటు వారి తల్లిదండ్రులను సత్కరిస్తామని చెప్పారు. రేపు 7వ తారీఖు డిసెంబర్ 7వ తారీఖున మా యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది వైవిఎస్ మూర్తి ఆడిటోరియం మన ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్లో. తర్వాత మేము మా అలమనీ తరపున ఇద్దరిని ముఖ్య అతిథులుగా పిలిచాం. ఒకటి మన నండూరి సాంబశివరావు గారు, ఎక్స్ డీజీపీ ఆంధ్రప్రదేశ్. రెండోది కె ఉమేష్ గారు అని ఈజ్ అన్ ఎంటర్ప్రీన్యూర్, ఐఆర్ఎస్ ల్యాన్సమ్ గ్రూప్కి డైరెక్టర్. ఈ సంవత్సరం టాపర్స్గా వివిధ బ్రాంచుల్లో ఉన్నటువంటి విద్యార్థులకి టాపర్స్గా ఉన్న వాళ్ళకి మేము మా అలమనీ అసోసియేషన్ తరపున ఒక 5,000 రూపాయలు నగదు బహుమతి, ఒక సర్టిఫికెట్, ఒక మెడలు వాళ్ళకి మేము బహుకరిస్తున్నాం. అన్నీ ఇంక్లూడింగ్ ఉమెన్స్ కాలేజీ స్టూడెంట్స్ కలిపి. తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలోనే వాళ్ళని తల్లిదండ్రులకు కూడా సత్కరించడానికి, స్టూడెంట్స్ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు చేసి సత్కరించడానికి కార్యక్రమం కూడా పెట్టాం. తర్వాత జనరల్ బాడీ మీటింగ్లో వివిధ అంశాలు కూడా చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం. 4 ఏళ్ల క్రితం వైస్ ఛాన్సలర్ గారు, మీరు పెద్దవాళ్ళందరూ రిటైర్ అయిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు కనుక మాకు ఒక హాస్టల్ కట్టి పెట్టండి అని రిక్వెస్ట్ చేస్తే మాలో మేము మాట్లాడుకుని జనరల్ బాడీ అప్రూవల్ తీసుకుని we constructed this G+2 hostel with 42 rooms and 3 halls at a cost of 3.5 crores and completed and handed over in the month of September 2023. అప్పటి నుంచి కుర్రాళ్ళు ఆక్యుపై చేశారు. We have nothing to do with the hostel. We have constructed separately our own office here so that we can operate from here.
ఎదురుగుండా ఒక స్కూటర్ షెడ్ కన్స్ట్రక్ట్ చేసామండి at a cost of 10 lakhs rupees recently. That was also handed over to Andhra University. Now we have taken up the third floor with 18 rooms at a cost of 1.2 crores. It is also nearing completion. It is a matter of 2-3 months. We are going to complete in all respects, paint it totally outside also, and hand it over to the Vice Chancellor, the Andhra University authorities for giving it to their students. 63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో డిసెంబర్ 6న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ ముఖ్య అతిథిగా హాజరై హోంగార్డ్స్ నుండి గౌరవ వందనం స్వీకరించి పోలీస్ శాఖకు ప్రజలకు హోంగార్డ్స్ అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థలో హోంగార్డ్స్ అంతర్గతంగా ఒక భాగమే పోలీసులు నిర్వహించే అన్ని రకాల విధులను నిర్వహిస్తూ పోలీస్ శాఖలో క్రియాశీలకంగా మారారని, పోలీస్ శాఖకు హోంగార్డ్స్ అందిస్తున్న సేవలను వెలకట్టలేనివని అన్నారు. 63 సంవత్సరాల క్రితం దేశ అంతర్గత భద్రతకు పోలీసులకు సహాయపడేందుకు స్వచ్ఛందంగా ఏర్పడిన హోంగార్డ్స్ ఎన్నో విధాలుగా అభివృద్ధి చెంది శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్నారు. పోలీసులు నిర్వహించే అన్ని రకాల బందోబస్తులు, ముఖ్య వ్యక్తుల భద్రత, శాంతి భద్రతలు, ట్రాఫిక్ మరియు వివిధ భాగాల్లో హోంగార్డులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. పోలీసు ఉద్యోగుల వల్లే హోంగార్డ్స్ కూడా సాంకేతిక పరిజ్ఞానాలను పెంపొందించుకొని కంప్యూటర్ ఆపరేటర్లుగా, డ్రైవర్లుగా పనిచేస్తున్నారన్నారు. హోంగార్డులు నీతి, నిజాయితీ, అంకిత భావంతో, క్రమశిక్షణతో పనిచేసి జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకొని రావాలని, తద్వారా రాష్ట్ర పోలీస్ శాఖకు కూడా మంచి కీర్తిని తీసుకుని వచ్చే విధంగా పనిచేయాలన్నారు. హోంగార్డ్ సంక్షేమానికి రాష్ట్ర పోలీస్ శాఖ కట్టుబడి ఉంటుందన్నారు. జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసిన, మరణించిన వారి కుటుంబానికి అండగా నిలిచేందుకు ఒక్కరోజు వేతనాన్ని అందజేయడంలో అభినందనమేనన్నారు. హోంగార్డులకి ఏ సమస్య వచ్చినా వాటిని తమ దృష్టికి తీసుకొని వస్తే పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. హోంగార్డ్ సంక్షేమంలో భాగంగా కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఏర్పాటు చేశామని, సర్వీసులో ఉంటూ ప్రమాద లేదా అనారోగ్య కారణాలతో మృతి చెందిన హోంగార్డుల కుటుంబాలను, ఉద్యోగ విరమణ చేసిన వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు చేయూతను అందిస్తున్నామన్నారు. రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వహించి ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని, వారికి సహాయకారిగా మెలగాలని హోంగార్డులకు జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ పిలుపునిచ్చారు. శాంతి భద్రతల్లో కూడా ముఖ్యమైనటువంటి కీలక విషయాల్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఎంతో మంచి రిజల్ట్స్ తీసుకొని రావడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎన్నో రకాలైనటువంటి కేసులు, కీలకమైనటువంటి కేసుల్లో, శోధనలో, అలాగే రోడ్ సేఫ్టీలో కానివ్వండి, అలాగే ప్రతి విషయంలో కూడా కానిస్టేబుల్స్కి తీసిపోని విధంగా కొన్నిసార్లు వాళ్ళకన్నా గొప్పగా సాఫ్ట్వేర్లో కానివ్వండి, అలాగే డేటా ఎంట్రీలో కానివ్వండి, చార్ట్ షీట్ ప్రిపేర్ చేయడంలో కానివ్వండి, స్టేషన్స్లో రికార్డ్ వర్క్ చేయడంలో కానివ్వండి, ప్రతి విషయంలో కూడా పోలీసులకి చేదోడు వాదోడుగా, అలాగే కొన్నిసార్లు ముఖ్యంగా కూడా ఉంటూ ఎన్నో కీలకమైనటువంటి విషయాల్లో కేసులు సమాచారాన్ని రాబట్టడంలో కూడా హోంగార్డ్స్ ఎంతో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. మీ సేవలు అభినందనీయం. అలాగే మీరు ఇంకా అంకుఠిత దీక్షతో, అలాగే క్రమశిక్షణతో పనిచేసి మీకు మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధికి, అలాగే హోంగార్డ్స్కి ఒక మంచి పేరు తీసుకొని రావాలని, రాబోయే రోజుల్లో కూడా డిఫరెంట్ వింగ్స్లో మీరు మీ యొక్క ప్రతిభని చాటాలని కోరుకుంటున్నాను. ఈ హోంగార్డ్ చనిపోయినప్పుడు కానివ్వండి, రిటైర్మెంట్ అయినప్పుడు కానీ మేమున్నామన్నటువంటి ఒక భరోసాతో వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి అమౌంట్ చిన్నదే కావచ్చు, బట్ ఆ భరోసా మాత్రం అందరికీ చాలా అభినందించదగ్గ విషయం. అలాగే మీకు ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున మీ యొక్క వెల్ఫేర్ కోసం మీరు చేస్తున్నటువంటి కృషి, అలాగే డిపార్ట్మెంట్కు వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ చూసి కూడా ప్రభుత్వం హోంగార్డ్స్కి కానిస్టేబుల్ సెలక్షన్లో కానివ్వండి, పోలీస్ రిక్రూట్మెంట్లో మంచి 7% దాకా మీకు రిక్రూట్మెంట్, ఇప్పుడు రాబోయే కొత్త కానిస్టేబుల్స్లో కూడా చాలామంది హోంగార్డ్స్ మన దగ్గర సర్వీస్ చేసిన వాళ్ళే తిరిగి మరలా మన డిపార్ట్మెంట్లోకి రావడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం. మీకు రిటైర్మెంట్ అయినప్పుడు ప్రభుత్వం నుంచి, అలాగే మీకు మధ్యలో మీకు వెల్ఫేర్ సొసైటీ ఉంది. ఇంతకుముందు 75,000 రూపాయలు ఇవ్వడం జరిగేది, ఇప్పుడు దాన్ని 1 లక్ష రూపాయలు చేయడం జరిగింది. అలాగే ఆడపిల్లలకి పెళ్లి చేసినప్పుడు మీకు కానీ, మీ సొంత మ్యారేజ్ కానీ, అలాగే
ఆడపిల్లలు కానీ మీకున్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి దాదాపు 2 లక్షల రూపాయల లోను సౌకర్యం, అలాగే సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్ నుంచి కూడా మీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు 2 లక్షల రూపాయలు ఇవ్వడం, అలాగే 2 రోజులు హాలిడేతో కూడినటువంటి వేతనం ఇవ్వడం, ఇలా ఎన్నో రకాల కార్యక్రమాలు మీకు చేపట్టడం జరిగింది. అలాగే ముఖ్యంగా హోంగార్డ్స్లో మహిళలు కూడా రిక్రూట్ అవుతున్నారు. చక్కగా వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్స్లో చాలా వరకు ఎన్నో కార్యక్రమాల్లో వాళ్ళు పాల్పంచుకుంటున్నారు. మంచి డిసిప్లైన్తో, క్రమశిక్షణతో, ఒక కమిట్మెంట్తో మీరు పోలీస్ శాఖకి అండదండలుగా వెన్నుదన్నుగా నిలబడితే మనం ఎన్నో రకాలైనటువంటి విజయాలు సాధించవచ్చు. మీకు అందరు కూడా మరొకసారి 63వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరొకసారి మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరూ కూడా, హోంగార్డ్స్కి అందరూ కూడా మరొకసారి నా తరఫున, మన పోలీస్ శాఖ తరఫున అభినందనలు తెలియజేస్తూ సెలవు. గత ప్రభుత్వం యాదవ సామాజిక భవన నిర్మాణానికి ఎండార్లో కేటాయించిన స్థలాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయడంపై వైసీపీ యాదవ సంఘం మండిపడుతుంది. ఈ మేరకు వైసీపీ యాదవ నాయకులు మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ మేయర్ హరివెంకట కుమారి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం యాదవ కులస్తులకు జిల్లాలో పెద్దపీట వేసిందని, అయితే కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా ఆ కులాన్ని చిన్నచూపు చూస్తుందని మండిపడ్డారు. ఎండార్లో కేటాయించిన 50 కోట్ల విలువైన అరెకరం స్థలాన్ని అక్కడ కాకుండా మూడుసార్లుకి తరలించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్కు ఎక్కడ మంచి పేరు వస్తుందనే మీ దురుద్దేశంతోనే యాదవ సామాజిక భవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని కూటమి ప్రభుత్వం మూడుసార్లుకి బదిలీ చేస్తుందని మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే యాదవ కులస్తుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. యాదవులకు అరెకరం సైట్ 50 కోట్లు విలువ చేసే సైట్ని మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సైట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాన్ని రద్దు చేసి ముడిసర్ల ప్రాంతంలో లోపటికి సైట్ ఇవ్వడం జరుగుతుంది. యాదవులకి నేషనల్ హైవే దగ్గర సైట్ ఇవ్వకూడదని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది. సైట్ని ఈరోజు యాదవులకు ఇవ్వకూడదు అనే ముఖ్య ఉద్దేశము. అండ్ కూటమి నాయకులు ఏంటంటే ప్రతిదీ కూడా వేరే వ్యక్తులకి దాన ధర్మం చేస్తుంటారు. అలాగే మా సైట్ని కూడా వాళ్ళకి ఇచ్చేసి మాకు ముడిసర్ల ప్రాంతంలో సైట్ ఇవ్వడం జరుగుతుంది. టీడీపీ హయాంలో కూడా యాదవులకు ఒక్క సైట్ కూడా ఇవ్వలేని దుస్థితి. మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే మాకు యాదవులకు బాగా గుర్తింపు వచ్చింది. అంత మంచి సైట్ ఇచ్చే పేరు రాకూడదనే ఉద్దేశము కూటమి నాయకులు ఉంది. జాతీయ స్థాయిలోనే విశాఖపట్నం 4వ స్థానంలో ఉన్న విశాఖపట్నానికి ఒక యాదవుల సామాజిక వర్గం నుంచి ఒక మహిళను గృహిణిని తీసుకొచ్చి మేయర్గా అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా మేయర్గా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా యాదవుల్లో 3 మంత్రి పదవులు కూడా ఇచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. కానీ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా యాదవులను ఓటు బ్యాంకు కోసమే ఉపయోగించుకుంటుంది, కానీ వాళ్ళకి నిజమైన స్థానం కానీ నిజమైన ఇది కానీ కల్పించలేదు. అయితే గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి యాదవులందరి మీద కూడా ఎంతో ప్రేమాభిమానాలతో మరి యాదవులు అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేయాలని రాజకీయంగా ఎన్నో పదవులు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి 50 సెంట్ల భూమిని 50 కోట్లు విలువ చేసే భూమిని ఎండాడ హైవే మీద యాదవులకు ఇస్తే మరి ఆ స్థలాన్ని ఈరోజు వచ్చినటువంటి కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, కూటమిలో ఉన్నటువంటి యాదవ నాయకులు కలిసి ఈరోజు ఆ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి రాకూడదని చెప్పేసి మీరేదైతే ఆ స్థలాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ కొత్తగా ఎక్కడో ముడసర్లాలో స్థలం ఇస్తామని చెప్తూ ఉన్నారో దాన్ని విశాఖ జిల్లాలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా మరి ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారు. మరి దీనికి తగినటువంటి మూల్యం మీరు చెల్లించుకోక తప్పదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. లక్కవరపుకోట మండల కేంద్రంలో గల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శాసనసభ్యులు కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించడమే ఈ దర్బార్ యొక్క లక్ష్యమని ఎమ్మెల్యే లలిత కుమారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా లక్కవరపుకోట మండలానికి చెందిన ప్రజల నుండి మొత్తం 60కి పైగా అర్జీలు అందాయి. ప్రతి ఒక్కరికి అర్జీని స్వయంగా స్వీకరించిన ఎమ్మెల్యే సమస్యలు వివరంగా తెలుసుకున్నారు. ముఖ్యంగా ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణ అనుమతులు, రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ల వంటి అంశాలకు సంబంధించి అర్జీలు అధికంగా రావడంతో వెంటనే రెవెన్యూ అధికారులతో చర్చించి తక్షణ పరిష్కార చర్యలను చేపట్టారు. ఇతర విభాగాలకు సంబంధించిన సమస్యలపై సంబంధిత
శాఖల అధికారులను సూచనలు ఇవ్వగా ఎక్కువ శాతం సమస్యలు అక్కడికక్కడే పరిష్కార దిశగా కదిలాయి. ప్రజా సమస్యలు సాంకేతిక ఆర్థిక పరంగా పరిశీలించి వేగంగా పరిష్కరించేందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తామని ప్రజలకు ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన ఇళ్ల పట్టాలకు స్థలాలు ఇవ్వలేదని మరియు హౌస్ మ్యాపింగ్ వల్ల పడుతున్న ఇబ్బందులు ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ మల్ల రామకృష్ణ, పిఏఎస్ చైర్మన్ మారోతి రామారావు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కరెడ్ల ఈశ్వరరావు, ఏఎంసీ డైరెక్టర్ పుట్టా శ్రీను, ఉపాధ్యక్షులు తూర్పాటి రామారావు, సర్పంచ్ కోళ్ల భూపాల్ నాయుడు, మాజీ ఎంపీటీసీ కొట్యాడ రాముడు, కూటమి నాయకులు మరియు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ గ్రీవెన్స్ అనేవి క్లియర్ చేసిన కారణంగా కూడా ఇక్కడ తక్కువ వస్తాయి. వాస్తవానికి ఇది చాలా మంచి మండలం. ప్రభుత్వ అధికారులు కూడా ప్రశాంతంగా ఉద్యోగ అవకాశాల్లో ఈ మండలం కల్పించమని, నేను రాజకీయాలకు 20 ఏళ్ళు అవుతుంది బయటకు వచ్చి, ఆ 20 ఏళ్ళ నుంచి చూస్తున్న ఒక ప్రత్యేకత మన మండలానికి. అలాగే అధికారులు కూడా కోఆర్డినేషన్లో అందరూ సహకరించి పనిచేయడం కూడా ఇక్కడ చాలా అదృష్టం నాకు. మరి ఆ దశగా కూడా అర్జీలు తక్కువ వచ్చాయి. మరొక విషయం, గత గవర్నమెంట్లో ఈ మండలం రీసర్వే కూడా అవ్వాలి. రెవెన్యూలో 3-4 పంచాయతీలు మాత్రమే అయ్యాయి. దానివల్ల కూడా కొంత రెవెన్యూ పరంగా కూడా నాకు ప్రశాంతత మన మండలం. మరి ఆ దశగా కూడా కొంత అర్జీలు తగ్గాయి. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజ్, ఎమ్మెల్సీ రవీంద్ర బాబులు విమర్శించారు. మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో జిల్లా ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. అంబేద్కర్ విగ్రహానికి కేకే రాజు, ఎమ్మెల్సీ రవీంద్ర బాబులు పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలకు అత్యుత్తమ రాజ్యాంగం ద్వారా దేశంలో రక్షణ కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ లాంటి మహనీయుడు మన దేశంలో పుట్టడం మన అందరికి గర్వకారణమని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనగా వైసీపీ ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పి రమణకుమారి, శ్రీదేవి వర్మ, పేర్ల విజయేంద్ర తదితరులు పాల్గొన్నారు. పెట్టాలి, ఇది ఆయన చెప్పిన సూత్రం. అది సనాతన ధర్మం అంటే, మన ధర్మం అంటే అది మనకు సబబు కాదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ప్రస్తుతం 2014 నుంచి భారతదేశానికి కావాల్సింది రాజ్యాంగం రాసిన భారత రత్న అంబేద్కర్ గారు చాలా చాలా నిర్లవెంట్ ప్రజెంట్ పాలిటిక్స్లో. అంబేద్కర్ చెప్పింది ప్రతిరోజు గుర్తుంచుకుని చక్కగా అమలు చేసింది ఒకే ఒక్క నాయకుడు ఇండియాలో, జగన్మోహన్ రెడ్డి గారు. చదువు, హాస్పిటల్స్ కానీ, వైద్యం కానీ, విద్య కానీ రెండును, వ్యవసాయానికి పెద్దపీట వేసి ఎంతో చక్కగా చేస్తుంటే, ఆయన చేసిన నాడు నేడు స్కూల్స్లో కూర్చొని చంద్రబాబు గారు, లోకేష్ గారు చేస్తున్న డ్రామాలు నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆయన వర్ధంతిని జరుపుకుని ఆయనకు పూలమాలతో ఆయన ఘనమైన నివాళులర్పించడం జరిగింది. ప్రపంచ దేశాల్లో ఎన్నో ప్రజాస్వామ్య దేశాలు ఈ ప్రపంచంలో ప్రజాస్వామ్యం విచ్ఛిన్నమై అంతర్గత కలహాలతో, కొట్లాట్లతో ఆ దేశ భవిష్యత్తులే ప్రశ్నార్థకమైన తరుణంలో ఈరోజు భారతదేశం రోజు రోజుకి కూడా భవిష్యత్ తరాలకి ఒక అద్భుతమైన ఇది ఉండే విధంగా భారతదేశ ప్రజాస్వామ్యం ముందుకు సాగుతుందంటే దానికి కారణం ఆనాడు ఆ మహనీయుడు ప్రపంచ దేశాల్లో ఉన్న రాజ్యాంగ గ్రంథాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఒక అద్భుతమైన రాజ్యాంగ గ్రంథాన్ని ఈ భారతదేశ భవిష్యత్ తరాలకు ఆయన అందించడం జరిగింది. ముఖ్యంగా తాడిత పీడిత ప్రజానికం అన్ని రంగాల్లోనూ కూడా, ముఖ్యంగా విద్యారంగంలో విజ్ఞాన సముపార్జన ద్వారా మాత్రమే ఈ సమాజంలో సమానత్వాన్ని తీసుకురాగలుగుతాం. విజ్ఞాన సముపార్జన ద్వారా మాత్రమే ఈ సమాజంలో అసమానతను పారదోలగలుగుతామని ఆ మహనీయుడు గ్రహించి ఆయన చేసిన సలహాలు కానీ, సూచనలు కానీ ఈరోజు ఈ దేశం ఇంత వేగంగా ప్రపంచ దేశాలకు తనమానకంగా భారతదేశం అభివృద్ధి చెందుతుందంటే ఆ మహనీయుడు సూచించిన మార్గంలో మనం పయనించబట్టే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసాం, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 100% స్వాతంత్ర భారతదేశ చరిత్రలో రాజ్యాంగానికి విలువనిస్తూ రాజ్యాంగాన్ని ఒక పవిత్ర గ్రంథంగా భావించి అంబేద్కర్ గారి ఆలోచనాధారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలం పాటు కూడా అమలు చేసి
ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అదృష్టవశాత్తు ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి, అంబేద్కర్ యొక్క ఆలోచన ధోరణిని పక్కన పెట్టి ఒక అరాచక పాలన, అంటే ఆ మహనీయుడు ఇచ్చిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అని, అంటే వీళ్ళకి ఎంత ధైర్యం అంటే, ఎంత అహంకారం అంటే ప్రజలు అధికారంగా ఇచ్చారని రాజ్యాంగానికే పేరు మార్చి మేము రెడ్ బుక్ రాజ్యాంగం అని నిస్సిగ్గుగా మేము రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని ఈరోజు రాజ్యాంగ విలువల్ని కాలరాస్తూ అందరినీ కూడా అవమానపరుస్తూ చేస్తున్న కూటమి ప్రభుత్వంపై అందరూ కూడా తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. నగరంలోని ది సన్ స్కూల్లో ఇండియన్ సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ ఆధ్వర్యంలో అవుట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ సచిన్ గుప్తా, డాక్టర్ ఆరిఫ్ ఫాసా సిపిఆర్ చేయడంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ మధ్య కాలంలో గుండెపోటులతో ఎక్కువ మంది చనిపోతున్నారని, అకస్మాత్తుగా పడిపోయిన సందర్భంలో వారికి సిపిఆర్ ఏ విధంగా చేయాలి అన్న విషయాలపై కూడా శిక్షణ కల్పించారు. సిపిఆర్కి ముందు 108కు ఫోన్ చేయాలన్నారు. సిపిఆర్ చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో చివరి క్షణంలో కూడా ప్రాణం రక్షించవచ్చని చెప్పారు. విద్యార్థులు తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామారావు, సన్ స్కూల్ కరెస్పాండెంట్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలిసి ఉండాలి, కానీ 90 to 98% ఆఫ్ ది నాన్ మెడికల్ పీపుల్స్కి ఎవరికి కూడా సిపిఆర్ ఎలా చేయాలో తెలియదు. ఎందుకంటే సిపిఆర్ ఎప్పుడు చేయాలి? ఇమీడియట్గా చేయాలి. వితిన్ మినిట్స్లో పేషెంట్కి బ్లడ్ సప్లై రీస్టోర్ చేసి బ్రెయిన్కి, అదర్ వైటల్ ఆర్గాన్స్కి బ్లడ్, ఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్ళాలి. వెళ్ళకపోతే అది తర్వాత రికవర్ అయినా కూడా వెజిటేటివ్ స్టేట్లో ఉండిపోతాడు. సో ఆల్మోస్ట్ అందరికీ తెలియాలి, కానీ ఎవరికీ తెలియట్లేదు. కానీ గత 6 నెలల నుంచి లేదా గత 4-5 సంవత్సరాల నుంచి ఈ ఐఎస్సిసిఎం, ఐఆర్సిఎఫ్ ఇటువంటి సొసైటీస్ అన్నీ కూడా ముందుకు వచ్చి బేసిక్ స్కూల్ నుంచి మొదలుపెట్టి సొసైటీ, తర్వాత కమ్యూనిటీ, గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్మెంట్స్ అన్నిటికి కూడా నేర్పిద్దామని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కాబట్టి ఫ్యూచర్లో అందరికీ కూడా ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఏ లైఫ్ సేవర్ అనే కొద్ది స్లోగన్ తీసుకుని మన ఐఆర్సిఎఫ్ వాళ్ళు, ఐఆర్సిసిఎం వాళ్ళు వెళ్తున్నారు. ఆ స్లోగన్ని మనం ఫుల్ఫిల్ చేయగలిగితే చాలామందిని సేవ్ చేయగలుగుతాం. దానికి కంట్రీలో నేషనల్ మెంబర్స్, నేషనల్ కమిటీ అండ్ లోకల్ వైజాగ్ అండ్ ఆంధ్రప్రదేశ్లో కమిటీ మెంబర్స్ అందరూ వచ్చి సెలబ్రేట్ చేశాము. ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ కిడ్స్కి, పిల్లలందరికీ బిఎల్ఎస్ అనేది, అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్ అనేది అందరూ నేర్చుకోవాల్సింది. సో మన ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, రోడ్ మీద కావచ్చు, ఎవరైనా అనుకోకుండా సడన్గా కార్డియక్ అరెస్ట్ అంటే గుండె ఆగిపోయి పడిపోవచ్చు. సో అప్పుడు ఇమ్మీడియట్గా చేయాల్సింది ఏంటి అనేది ప్రతి ఒక్క పౌరుడికి తెలిసి ఉండాలి. సో ఈ ఎంగేజ్లో నుండే వీళ్ళకి స్కూల్ కిడ్స్ నుండే ఆ ఇంట్రెస్ట్ కల్పిస్తే వాళ్ళకి సడన్గా ఎవరికి హెల్ప్ కావాల్సి వచ్చినా గబుక్కునే చేస్తే అది వెరీ ఇంపార్టెంట్. హాస్పిటల్ తీసుకెళ్ళిపోదాము, పక్కనే ఉంది, పావు గంటలో, హాఫ్ అన్ అవర్లో వెళ్తాము అనుకుంటే దట్స్ వెరీ లేట్. సో అవుట్కమ్స్ ఏమీ ఉండవు, సరిగ్గా బయటికి రారు పేషెంట్స్. సో ఇమ్మీడియట్గా వితిన్ మినిట్స్ చేస్తేనే మనిషి ప్రాణం కాపాడగలుగుతాము. కాబట్టి ఈ సిపిఆర్ ప్రోగ్రాం వల్ల వీలైనంత మందికి కంట్రీ మొత్తంలో, దేశం మొత్తంలో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఏయూ జియో ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో విభాగం ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న జియో స్పేషియల్ ఎగ్జిబిషన్కు విద్యార్థుల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన లభించింది. ఇస్రో సహకారంతో జియో ఇంజనీరింగ్ విద్యార్థులు సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలికే నమూనాలను రూపొందించారు. రిమోట్ సాయంతో నడిచే ఆప్టికల్ సెసింగ్ రోవర్, శాటిలైట్ వర్కింగ్ మోడల్, జియో స్టేషనరీ శాటిలైట్ మోడల్, సోలార్ ఎనర్జీలతో భూ సాగులో అనుసరించే అధునాత సాగు పద్ధతులను తెలిపే నమూనాలను విద్యార్థులు ప్రదర్శించి ఎగ్జిబిషన్ను సందర్శించిన విద్యార్థులకు వాటిపై అవగాహన కల్పించారు. డార్క్ రూమ్లో సోలార్ ఎనర్జీ సిస్టమ్, ఇస్రో ప్రయోగాలపై వీడియో ప్రెజెంటేషన్ విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. ఈ సందర్భంగా వర్క్షాప్ కన్వీనర్, జియో ఇంజనీరింగ్ విభాగాధిపతి ఆచార్య పి జగదీశ్వరరావు మాట్లాడారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా జియో స్పేషియల్ స్మార్ట్ థింకింగ్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ అంశంపై 2 రోజుల పాటు నిర్వహించే వర్క్షాప్ ఎగ్జిబిషన్లకు అనూహ్యమైన స్పందన లభించినట్లు చెప్పారు. మనం ఎలా డేటా క్యాప్చర్ చేస్తున్నాం అండ్ అది మనకి ఏ ఫామ్లో ఇమేజెస్ అనేది ఇస్తుంది అనేదాన్ని నేను క్లియర్గా ఫిజికల్ మోడల్లో పిల్లలకి అర్థమయ్యేలాగా ఫిజికల్ మోడల్లో చేసి చూపించాను. సో ఎలా అయితే మనకి శాటిలైట్ నుంచి డేటా అనేది వస్తుంది అనేది ఎలా క్యాప్చర్ చేస్తుంది అనేది నేను సింపుల్గా పిల్లలకి అర్థమయ్యే మోడల్లో
చూపించాను ఇక్కడ. సో మేము చేసిన ప్రాజెక్ట్ ఏంటి అంటే మల్టీపర్పస్ అగ్రికల్చర్ రోవర్ అనమాట. సో దీంట్లో నార్మల్గా మన అగ్రికల్చర్లో ఫార్మర్స్కి లేబర్స్ ఎక్కువ మంది ఉండాలి, టైం ఎఫర్ట్ అనేది మేనేజ్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది. దీన్ని మేము తగ్గించడం కోసం ఈ 5 ఫంక్షన్స్ అనేవి ఒకే మిషన్లో జరిగేలాగా చేసాం. దీన్ని ఎకో ఫ్రెండ్లీలో జరగాలని సోలార్ ప్యానల్స్ని యూస్ చేసి డీపీడీటీ స్విచ్చెస్ యూస్ చేసి మేము మాన్యువల్గా కంట్రోల్ చేసేలా ప్రస్తుతం చేసాం. బట్ దీన్ని ఫ్యూచర్లో డెవలప్ చేయడానికి ఒక యాప్ అనేది చేస్తున్నాము. అందులో మనకి ఫార్మర్ ఒకవేళ ఫీల్డ్కి దూరంగా ఉన్నా సరే ఆపరేట్ చేసుకునేలాగా. అండ్ దీనికి ఐఓటీ సిస్టమ్ని ఇంటిగ్రేట్ చేసి సాయిల్ మాయిశ్చర్ అంటే అసలు ఎంత ఉంది, కంటెంట్ ఎంత ఉంది తెలుసుకొని ఆ మాయిశ్చర్ డేటా అనేది ఒక వెబ్సైట్కి ఇస్తుంది. ఆ డేటా ప్రకారం ఫార్మర్కి తెలిసి ఆ ఫార్మింగ్లో ప్లబ్బింగ్, సీడింగ్ ఇవన్నీ జరిగేలాగా అతనికి ఒక ప్లాన్ ఉంటుందన్నమాట. అంటే ఏ కండిషన్లో ఫీల్డ్లో క్రాప్స్ అనేవి పెరుగుతాయి, ఆ క్రాప్ అనేది హెల్తీగా ఉంటుందని చెప్పి 2 రోజుల వర్క్షాపు జియోస్పేషియల్ స్మార్ట్ థింకింగ్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేటువంటి కార్యక్రమం మీద మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. నిన్న వచ్చి ప్రత్యేకించి స్కూల్ టీచర్స్కి లెక్చర్స్ ఇచ్చాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్, మేము పెట్టినటువంటి ఎగ్జిబిషన్ని రెండింటినీ కూడా వాళ్ళకి వివరించాము. వాళ్ళు స్వచ్ఛందంగా ఈరోజు చాలా స్కూళ్ళు సెలవులుగా ప్రకటించారు క్రికెట్ వల్ల. అయినప్పటికీ కూడా వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ లేకపోయినా కూడా కొంతమంది ఆటోల్లో వచ్చారు. నిజంగా అది అభినందించదగినటువంటి విషయం. అలానే ఇప్పటికీ 12-13 స్కూల్స్ వాళ్ళు చాలామంది పిల్లలను పంపించారు, ఇంక్లూడింగ్ టింపనీ ఆల్సో. సో ఇందులో మేము ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ బేస్డ్ శాటిలైట్ టెక్నాలజీ ఒకటి, అలాగే శాటిలైట్ మేనరబిలిటీ ఒకటి, అలాగే ఇస్రో వాళ్ళు స్టాల్ పెట్టారు. అలాగే మేము 3D విజన్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్స్, ఏరియల్ ఫోటోగ్రాఫ్స్, శాటిలైట్ ఇమేజెస్ని కూడా డిస్ప్లే చేస్తాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక సభ్యులు పి షణ్ముఖరావు తెలిపారు. బాలాజీ జంక్షన్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ప్రజలందరి కోసం పోరాడిన వ్యక్తి అని, దళిత పక్షపాతి కాదన్నారు. న్యాయవాది వృత్తిని కూడా మహిళల కోసం త్యాగం చేసిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ని విగ్రహంలో పాలకులు చూస్తున్నారే తప్ప సరైన గౌరవం ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో చోడి ఆదినారాయణ, బోర ఐశ్వర్య, రామారావు తదితరులు పాల్గొన్నారు. మొదటి నుండి కూడా దేశం కోసం, ఈ ప్రజలందరి కోసం పోరాడిన వ్యక్తి. టోటల్లీ మొట్టమొదటి కార్మిక చట్టాలు తీసుకొచ్చి ఈరోజు అనుభవిస్తున్న కార్మిక వర్గం అంతా కూడా అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి కార్మిక చట్టాల మీద ఆధారపడి ముందుకెళ్తున్నాయి కార్మిక పోరాటాలు. అలాగే మొట్టమొదటి ఆ దేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సరైనటువంటి చట్టాలను ఆమోదింపజేసి మహిళా పక్షపాతిగా చివరికి మహిళల కోసం రాసినటువంటి హిందూ కోడ్ బిల్ని ఆమోదించకపోతే తన న్యాయవాది పదవి కూడా త్యాగం చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక దళితుల పక్షపాతే కాకుండా దేశంలో ప్రజలందరి సమస్యల కోసం కలిసి పనిచేసినటువంటి ఆయన వర్ధంతి నాడు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో అంబేద్కర్ చేసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా దాన్ని కాలదోషం పట్టించారు. అంబేద్కర్ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉన్నత ప్రమాణాల విద్య, వైద్యం, అలాగే పని హక్కు అనేటివి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో పెట్టమంటే వాటిని ఆదేశ సూత్రాల్లో పెట్టి అంబేద్కర్ వాటిని ఆచరణకు నోచుకోకుండా చేశారు ఈ పాలక వర్గాలు. అలాగే అంబేద్కర్ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు, అలాగే భూమి ప్రభుత్వం పరంలో ఉండి సొంత ఆస్తి ఉంటే దోపిడీకి అవకాశం ఉంటుంది కాబట్టి అలా ప్రజలకు దోపిడీ చేయకుండా ఉండాలంటే సొంత ఆస్తి లేకుండా మొత్తం ఆస్తులన్నీ కూడా జాతీయం చేయాలని పెట్టారు. ఈరోజు అంబేద్కర్ చేసినటువంటి రాజ్యాంగంలో నిక్షేపంగా పెట్టినటువంటి ఏవి కూడా అమలు చేయకుండా ఏమంటే అంబేద్కర్ రాజ్యాంగమే మేము అమలు చేస్తున్నామని చెప్తున్నారు తప్ప అందులో అంబేద్కర్ ఏవైతే సూచనలు చేసి ప్రజలందరికీ ఉపయోగపడతాయో ఆ ఉపయోగపడేటువంటి సిద్ధాంతాలన్నీ పక్కన పెట్టి అంబేద్కర్ని కేవలం ఉత్సవ విగ్రహంగా ఒక బొమ్మగా చూపిస్తున్నారు తప్ప అంబేద్కర్ ఆలోచనలు ఈరోజు దళిత సంఘాలు కూడా ముందుకు తీసుకెళ్ళటం లేదు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 76వ రాజ్యాంగ దినోత్సవం అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకొని డాబా గార్డెన్స్లోని అల్లూరి విజ్ఞాన కేంద్రం సదస్సులు నిర్వహించారు. భారత రాజ్యాంగం భవిష్యత్తుతో పాటు పలు అంశాలపై
వక్తలు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసి ఉండకపోతే భారతదేశం ప్రజాస్వామ్యం ఇలా ఉండేది కాదని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ రక్షణ కోసం పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. ఈ రాజ్యాంగాన్ని మరో 1000 ఏళ్ల పాటు బతికించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. న్యాయవాదులు రాజ్యాంగాన్ని పూర్తిగా అధ్యయనం చేయడంతో పాటు ఆంగ్ల భాషపై పట్టు సాధించాలని సూచించారు. రాజ్యాంగానికి ముప్పు ఏర్పడే పరిస్థితులు దాపరిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రతిఘటించాలని సూచించారు. ప్రముఖ న్యాయవాది పాక సత్యనారాయణ అధ్యక్షన జరిగిన ఈ సదస్సులో దామోదరం సంజీవయ్య, నేషనల్ యూనివర్సిటీ వీసీ డి సూర్యప్రకాష్ రావు, తెలంగాణ హైకోర్టు న్యాయవాది చింతల శ్రీకాంత్ పాల్గొన్నారు. Governance. India's federalism is unique. Though the Constitution describes India as Union of States, as per Article 1, it grants a strong center while still protecting the autonomy of states. This balance was beautifully explained by the Honorable Supreme Court in S.R. Bommai versus Union of India, where federalism was a declared basic feature of the Constitution. Why federalism is important? It accommodates India's vast diversity, linguistic, cultural and geographical. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజానికి స్ఫూర్తిదాయకులని టీఎల్ఐ మినిస్ట్రీ సంతోష్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఐ సంతోష్ కుమార్ కొనియాడారు. పూల్బాగ్లోని అంబేద్కర్ చిత్రపటానికి టీఎల్ఐ మినిస్ట్రీ సంతోష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్తామన్నారు. అంబేద్కర్ అడుగుజాడలో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భొంగ భానుమూర్తి, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి డాక్టర్ అంబేద్కర్ గారు మరి ప్రజాస్వామ్యం కొరకు, ప్రజల కొరకు మరి ఆయన పోరాడి ప్రజలకు సమానత్వాన్ని, అనేక మందికి బడుగు బలహీన వర్గాలకు కూడా సమానత్వాన్ని అనుగ్రహించాలని మరి ఆయన మరి బ్రతికున్న దినాల్లో ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు చేసి ప్రజలందరికీ, ధనవంతులకి మరి పేదవాళ్ళకి సమానమైన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలో అనేక మందికి మత స్వేచ్ఛ అవ్వచ్చు, అది సమానత్వ స్వేచ్ఛ అవ్వచ్చు, వాక్ శక్తి అవ్వచ్చు, లేకపోతే ప్రశ్నించే హక్కు అవ్వచ్చు, ఇలాంటివి ప్రజలకు మరి ప్రభుత్వాల మీద కానీ లేకపోతే బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యల మీద కానీ మరి డాక్టర్ అంబేద్కర్ గారు మరి ఆయన రాజ్యాంగం ద్వారా ఈరోజు మన భారతదేశంలో ఎంతోమంది హక్కులను వినియోగించుకుంటూ వారు చక్కగా వారు జీవిస్తున్నారు. మరి అటువంటి వ్యక్తిని మరి జ్ఞాపకం చేసుకోవడం మరి ఈ టీఎల్ఏ మరి ట్రస్ట్ ద్వారా మరి పూల్బాగ్ ప్రాంతంలో పాలిటెక్నిక్ కాలేజ్ మరి పీజీ కాలేజ్ రోడ్డులో మరి కార్యక్రమానికి మరి విచ్చేసిన మరి భానుమూర్తి గారు కానీ లేకపోతే మరి ప్రసాద్ గారు, మరి మా ట్రస్ట్ సభ్యులు, విశ్వాసులు, అదేవిధంగా మరి లేఖలు కూడా వీళ్ళందరూ కూడా మరి సమయానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు. వీరందరిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇటువంటి గొప్ప వ్యక్తిని మరి మేము జ్ఞాపకం చేసుకోవడము, మరి ఎంతోమంది స్త్రీల సమస్యల విషయంలో కానీ లేకపోతే ఒకప్పుడు ఎంతోమంది అంటరాని వాళ్ళుగా రోడ్ల మీద విడిచిపెట్టి అనేక మంది ధనవంతులుగా గొప్పవాళ్ళుగా ఉన్నవాళ్ళు వారి జీవితాల నుంచి ఒక నూతనమైన చైతన్యాన్ని తీసుకుని రావడానికి ఈరోజు ఎంతోమంది అనరాగి వర్గాలకు ఉన్న ఎంతోమంది వ్యక్తులు ఈరోజు ఈ యొక్క డాక్టర్ అంబేద్కర్ గారు రచించిన మరి ఒక చట్టాలు బట్టి ఈరోజు చాలామంది వారికి ఉన్న హక్కులు వినియోగించుకొని వారి కుటుంబాలతో సంతోషంతో ఆనందంగా ఉంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన 25,000 కోట్ల ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్ సమీపంలోని జనవనరుల శాఖ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సంఘం నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సంఘం సభ్యులు సూర్యనారాయణను ఘనంగా సత్కరించారు. అనంతరం సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు. 2019లో తమ సంఘాన్ని ప్రభుత్వం నాటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఏకతాటిపై తీసుకొని వచ్చి అన్ని జిల్లాల్లో సంఘం కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తక్షణమే
12వ వేతన సవరణ కోసం రిటైర్డ్ లేదా సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో 3 సభ్యుల కమిషన్ను ఏర్పాటు చేయాలని, ప్రతి 4 నెలలకోసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. విశాఖలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యాలయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ కేఆర్ భవనం రావడానికి ముఖ్య కారణమైనటువంటి మా సూర్యనారాయణ గారికి, అదేవిధంగా ఇంత సిటీ సెంటర్లో మాకు ఈ భవనాన్ని కేటాయించినటువంటి జిల్లా కలెక్టర్ శ్రీ హరీంద్ర ప్రసాద్ గారికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విశాఖపట్నం జిల్లా తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి విజయనగరం, చింతపల్లి, పరుకు, పాడేరు అన్ని చోట్ల నుంచి వచ్చినటువంటి మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘ సభ్యులందరికీ, అలాగే మిత్రులకు, ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రభుత్వ పరంగా ఉన్న అన్ని వ్యవస్థల్లో కూడా సభ్యులుగా మమ్మల్ని ప్రభుత్వం నామినేట్ చేసిన తర్వాత, మరి గత ప్రభుత్వంలో మేము ఉద్యోగుల ప్రయోజనాల కోసం పనిచేయడానికి జీతాలు, పెన్షన్లు చెల్లింపుని చట్టబద్ధం చేయమని అడగడానికి గవర్నర్ దగ్గరికి వెళ్ళామని మా సంఘం మీద, నా మీద కక్షపూరితంగా నాడు ప్రభుత్వం వ్యవహరించింది. ఆ సందర్భంగా కొంతమంది సంఘంలో అంతర్గత శత్రువులు కూడా సంఘాన్ని వెన్నుపోటు పొడిచి వెళ్ళారు. వాటన్నిటినీ అధిగమించి మరలా ఈ రాష్ట్రంలో సగటు ఉద్యోగుల మనోభీష్టం మేరకు వ్యవహరించేటువంటి ఏకైక సంఘంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తన స్థానాన్ని తిరిగి పూర్వవైభవాన్ని దక్కించుకున్నటువంటి రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, ప్రభుత్వ పెద్దలకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో సహా తెలియజేస్తూ ఉన్నా, ఆనాడు మీరు ఇస్తానన్న ఒక డిఏతో మా ఆర్థిక సమస్యలు తీరిపోతాయనో, లేకపోతే మాకు రావాల్సిన కొండంత 35,000 కోట్ల బాకీలో మీరు ఇచ్చే గోరంతా ఒక డిఏ ప్రాస్పెక్టివ్గా ఇచ్చే డిఏతో ఉద్యోగులు సంతృప్తి చెందుతారనో మేము మీ దగ్గరికి రాలేదనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాం. ఉద్యోగుల్లో పేరుకుంటున్న అసంతృప్తిని అర్థం చేసుకొని దాన్ని తొలగించాలని చూపిన మీ చొరవ చూసి వచ్చామనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. డబ్బులు లేవని చెబుతున్నా పండగ సందర్భంగా ఉద్యోగుల్లో నవ్వుముఖం చూడాలని ఒక డిఏ ఇస్తున్నానని చెప్పిన మీ నిజాయితీ మీద గౌరవంతో వచ్చామనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఆ సందర్భంగా మీరు సంబంధిత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మంత్రి కలిసి ఆ సంబంధిత ఉద్యోగ సంఘంతో సమావేశంలో కూర్చుంటే సగం సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. ఈ మంత్రివర్గ ఉపసంఘంతో మీరు చర్చలు చేస్తూ ఉండండి, పీరియాడికల్గా అక్కడ పరిష్కారం కాకపోతే నా దగ్గరికి రండి అని కూడా సూచించారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు చూపిస్తున్నటువంటి మార్గదర్శనం మీ ప్రభుత్వంలో మంత్రులు, ఐఏఎస్ అధికారులు పాటించట్లేదనే విషయాన్ని మీరు గమనంలో తీసుకోవాలని కోరుతాం. విద్యార్థులు సరైన గైడెన్స్ తీసుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని బీసీ సంక్షేమ శాఖ ఎక్స్ ఆఫీషియల్ సెక్రటరీ సత్యనారాయణ అన్నారు. నగరంలోని ఐకోనేర్గట్టు ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ హాస్టల్లో ఈ మధ్య ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకునే నేపథ్యంలో ఆ హాస్టల్ను ఈరోజు బీసీ సంక్షేమ శాఖ ఎక్స్ ఆఫీషియల్ సెక్రటరీ పరిశీలించారు. స్వాతి అనే విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలను విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకుందా అనే విషయాలపై హాస్టల్ వార్డెన్ని కూడా ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని, తన చావుకు ఎవరూ బాధ్యులు కారని సూసైడ్ నోట్లో ఆమె రాసుకుందని చెప్పారు. ఆమెకు కడుపు నొప్పి రావడంతో ఆత్మహత్య అనారోగ్య కారణాలతో చనిపోతున్నట్లు సూసైడ్ నోట్లో రాసుకుందని తెలిపారు. కేసు నమోదు అయిందని, పూర్తి విచారణ జరుగుతుందన్నారు. విజయనగరం టౌన్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అది బాధాకరం. అమ్మాయి సూసైడ్ నోట్లో తెలిపింది ఏంటంటే, నా చావుకు కారణం ఎవరు కాదని చెప్తూ తనకి ఎందుకో బాగలేదనే దాన్ని నాకు బాగుండట్లేదని చెప్పి తల్లిదండ్రులు తెలియదు. సో ఒక 2 లైన్లో ఒక సూసైడ్ నోటు రాసి ఇవ్వడం జరిగింది. అమ్మాయి శ్రీకాకుళం జిల్లా గార మండలం నుంచి వచ్చినటువంటి స్వాతి అమ్మాయి కూడా హాస్టల్లో ఉంది. కేవలం 10 రోజులు మాత్రం ఉంది. ఎందుకంటే డిసెంబర్లో, ఇప్పుడు మనం డిసెంబర్కి వచ్చాము, ఆవిడ అక్టోబర్ 21 ఇప్పుడు జాయిన్ అయింది. ఈ మధ్యలో హోమ్ సిక్నెస్ అవ్వడం వల్ల ఇంటికి వెళ్ళడం అయింది. 10 రోజుల క్రితమే ఇంటి నుంచి 10 రోజులు ఇంటి దగ్గర ఉండి అక్కడికి రావడం జరిగింది.
ఎక్కడికి వెళ్ళినా అదే రకంగా మా సిబ్బందిని కూడా చెప్తున్నాం. సో ఈ కెరియర్ గైడెన్స్ అనేది చాలా ముఖ్యం. జీవితంలో ఏం చేస్తే మంచిది, ఎలా చదువుకుంటే మంచిది, సో దాని మీద ఒక పక్క. సో ఈ యాప్ల ద్వారా హాస్టల్ పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా, హెల్త్ యాప్ ద్వారా పిల్లల యొక్క, ఎందుకంటే కొంతమంది పిల్లలు తెలియకునే కొంతమంది కొన్ని దగ్గర వాళ్ళకి ఇంకా ఈ బ్లడ్ ప్రెషర్ అవన్నీ కొన్ని ఇది కంటే అంటే ఇంటి పరిస్థితి అంటే ఇంటి వంశపారంపర్యమైనటువంటి జబ్బులు ఉన్న పరిస్థితి కూడా ఉంది. అటువంటివి కూడా గుర్తించి వాళ్ళని హెల్త్ ట్రాక్ చేయడం కూడా ముఖ్యంగా మనం భావిస్తున్నాం. సో అదే రకంగా మరుగుదొడ్లు అన్ని దగ్గర సఫిషియెంట్ ఉండేటట్టు చర్య తీసుకోవడం జరుగుతుంది. పిల్లలకు సంబంధించి బెడ్షీట్స్ గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బెడ్షీట్స్, తర్వాత ఈ దర్జీలు ఏవైతే ఉన్నాయో అందరికి కూడా మనం సప్లై చేయడం జరిగింది. ఓటర్ల జాబితా సమగ్రతను కాపాడడానికి కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధానాల ప్రకారం జిల్లాల ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. ముందస్తు ఎస్ఐఆర్ నేపథ్యంలో బాధ్యతగా వ్యవహరించాలని, ఒత్తిడికి గురికాకుండా ప్రణాళికాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె మయూరషక్, ఈఆర్ఓలు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై సూక్ష్మంగా సమీక్షించిన ఆయన ఓటర్ల జాబితా విధానంలో భాగంగా నిర్వహించే మ్యాపింగ్ ప్రక్రియను పక్కాగా చేపట్టాలని సూచించారు. భూమి ఆకాశం ఉన్నంతకాలం బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ పేరు శాశ్వతంగా నిలిచి ఉంటుందని ఎమ్మెల్యే భోనేల విజయ్ చంద్ర అన్నారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని పార్తీపురంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జై భీమ్ అనేది కేవలం నినాదం మాత్రమే కాదని, భారతీయులు ముఖ్యంగా ఓబీసీలు గుండె చప్పుడని స్పష్టం చేశారు. ప్రపంచంలో అంబేద్కర్ లాంటి వ్యక్తి లేరని తెలిపారు. చాలా మంది ప్రముఖులు పుడతారు, చనిపోతారు, కానీ అంబేద్కర్ మరణించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోరని కొనియాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే భారతదేశానికి సమగ్రంగా నడిపిస్తుందని వెల్లడించారు. సమాజంలో ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా లభిస్తుందన్నారు. ప్రస్తుతం ఎలాంటి ఉద్యమం చేయాలన్నా అంబేద్కర్ రాజ్యాంగంలోని నినాదాలే ఆయుధాలుగా మారుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ మరియు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నినాదం కాదు, అది భారతీయులు అలాగే ఈ ఓబీసీ ఎస్సీ ఎస్టీలో అలా గుండె చప్పుడని చెప్పడం జరుగుతుంది. ఈ నీలి ఆకాశం ఉన్నంత వరకు ఈ నీలి విప్లవాలు, ఈ నీలి ఏవైతే తేజోవంతమైన ప్రజలు నడిపిస్తున్న చైతన్యవంతమైన నినాదాలు అంబేద్కర్ ఇచ్చిన ప్రతిదీ కూడా నిలుస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఆయన వర్ధంతిగా ఈరోజు ప్రతి ఒక్కరికి ఆయన ఇచ్చిన సూచనలు, భారతదేశానికి చూపించిన ఒక గొప్ప ఏదైనా ఉంది అంబేద్కర్ అంటే అది రాజ్యాంగం గుర్తొస్తుంది. భారతదేశాన్ని, భారతదేశ అడ్మినిస్ట్రేషన్ని, ఇప్పుడు మన దేశాన్ని కూడా నడిపిస్తున్న రాజ్యాంగ నిర్మాత అంత గొప్ప వ్యక్తి లేడు అనేది కాకుండా ఈ విషయంలో నేను ప్రతిసారి చెప్తుంటా, చాలామంది వ్యక్తులు పుడతారు, చనిపోతారు. చనిపోయినా కానీ బతుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కరే. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా ఆమె కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. చివరిగా స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని ఆలయ అధికారులు హోంమంత్రికి అందజేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులతో మాట్లాడి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఉత్తరాంధ్ర
ఉత్తరాంధ్ర తెలగ సమన్వయ సంఘం విజయనగరం తెలగ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఆ సంఘం భవనంలో కమిటీ సభ్యులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో కమిటీ సభ్యులు మాట్లాడుతూ తెలగ సామాజిక వర్గం ఐక్యతను చాటి చెప్పేందుకు తెలగ సామాజిక వర్గం అభివృద్ధికి సంబంధించిన కార్యాచరణను ప్రకటించేందుకు ఈ నెల 28న విజయనగరం పట్టణంకు సమీపంలో ఉన్న తాటివాడ తోటలో ఆత్మీయ కలయికను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆత్మీయ కలయికలో సామాజిక వర్గంలో వెనుకబడిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించే విధంగా చర్చించడం జరుగుతుందన్నారు. ఈ ఆత్మీయ కలయిక వన భోజనాలకు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్న తెలగ సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఉత్తరాంధ్ర తెలగ సమన్వయ సంఘం ఆత్మీయ కలయిక అని 3 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ జిల్లాల నుంచి తెలగ కులస్తులు అందరూ కూడా కుటుంబ సభ్యులతో విజయనగరం సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ఇక్కడ జమ్మూ దగ్గర ఒక కలయిక అన్నది ఏర్పాటు చేస్తున్నాం. ఈ 28 ఆదివారం జమ్మునారాయణపురం దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గర పెద్ద తాడివాడ అక్కడ 28వ తేదీని ఒక ఆత్మీయ కలయిక పిక్నిక్ రూపంలోని పెట్టడానికి పెద్దలందరూ కూడా నిశ్చయించుకోవడం జరిగింది. కాబట్టి ఈ తెలగ సంక్షేమ సంఘం తాలూకా అభివృద్ధి కోసం సంఘం తాలూకా సంక్షేమం కోసం భావితరాల పిల్లల తాలూకా మంచి కోసం మనుగడ కోసం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి తెలగ సమన్వయ సంఘం తాలూకా పెద్దలు కానీ కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా తప్పకుండా రావాలని చెప్పని ఈ వేదికగా పిలవడం జరుగుతుంది. అందుకు సంబంధించి విశాఖపట్నం జిల్లా నుంచి, శ్రీకాకుళం జిల్లా నుంచి, విజయనగరం జిల్లా నుంచి 3 జిల్లాల నుంచి కూడా పెద్దలు ముఖ్యులు ప్రజెంట్ కూర్చొని ఇక్కడ ఒక దీన్ని డిస్కస్ చేసుకున్నాం. దాని తాలూకా కార్యరూపమే 28వ తేదీ పిక్నిక్ పెట్టడానికి ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమం. కాబట్టి తప్పకుండా తెలగ సంఘంలో ఉన్నటువంటి ప్రతి సభ్యులు, తెలగ కుటుంబ సభ్యులందరూ కూడా దీనికి విచ్చేసి మన తాలూకా సంఘ అభివృద్ధికి, మన కులం తాలూకా అభివృద్ధికి, మనలో ఉన్నవారికి మంచి జరగాలనేటువంటి కోరికతో మంచి మనసుతో రావాలని చెప్పేసి మేము అందరం కూడా ఏకతాటిగా ఒకే మాటతోటి ఇక్కడ మేము విన్నవించుకుంటున్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహగిరిపై శ్రీ స్వామివారి సహస్ర నామార్చన కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి అర్జిత సేవలో భాగంగా నిర్వహించిన ఈ పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. స్వామివారిని సుప్రభాత సేవలతో మేల్కొల్పారు. అనంతరం ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవలతో అలంకరించి పుణ్యవచనం, విశ్వక్షేత్రాధారణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తన భర్త చంద్రరావుతో పాటు మరో 3 అయ్యప్ప స్వాములు చనిపోయినట్లు భార్య సత్యవతి తెలిపారు. శబరిమల నుంచి తిరుగు ప్రయాణంలో ఇంటికి వస్తున్న భక్తులు రోడ్డు పక్కన కారు ఆపి నిద్రిస్తున్న వారిని లారీ ఢీకొట్టడంతో పాటు 4 భక్తులు మృతి చెందారు. మృతులు దత్తిరాజర్ మండలం కోరపు కొత్తవలస చెందిన వంగర రామకృష్ణ, మారిపిన అప్పలనాయుడు, మారాడ రాము, గజేంద్ర మండలం మరుపల్లికి చెందిన చంద్రరావు మృతి చెందినట్లు తెలిపారు. మడక శ్రీరామ్కు తీవ్ర గాయాలయ్యాయి. స్వామివారి నుంచి ఒక 20 సంవత్సరాల నుంచి మాలధారణ చేస్తుంది సార్. ఇది మాలధారణ చేయడం, వెళ్ళడం అవన్నీ జరుగుతున్నాయి. కానీ ఈ ఘటన ఏంటంటే మనకి మనకి స్థానికులు చెప్పిన ప్రకారం ఏంటంటే రామేశ్వరం దగ్గర రామనాథపురం సమీపంలో నిద్రలో ఉన్న సమయంలో స్వామివారు నిద్ర వస్తుందని చెప్పేసి వెహికల్ కూడా బయటే నిల్చోపెట్టారు. బయటని ఆఫ్ చేశారు. ఆఫ్ చేసుకుని ఆ సమయంలో నిద్రించిన తర్వాత వెళ్దామని చెప్పేసి బయట నిల్చుంటడంతో ఎదురుగా వస్తున్నటువంటి వెహికల్ ఈ నిల్చున్న సైడ్కి మనకి తీసినటువంటి వెహికల్ని దారుణంగా గుద్దడం ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు, అలాగే చికిత్స పొందుతున్న కార్ డ్రైవర్ కూడా ఉన్నారు సార్ హాస్పిటల్లో. ఇప్పుడు తదనంతరం హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ జాయిన్ చేసిన అతను కూడా అతనికి మరి తమిళం మాట్లాడడం రాదు, కాకపోతే తెలుగులో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అతను స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మరి అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు మాకు, ఎందుకంటే స్వామికి 2 ఆడపిల్లలు సార్, మరి 2 చదువుతున్నారు. అలాగే మీరు ఈ రకమైన ఘటనా స్థలానికి చేరుకుని వాళ్ళు చెప్పిన విధానాన్ని మేము చేసాం కాబట్టి మాకు న్యాయం కావాలని కోరుకుంటూ
భీమిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల వేదికగా పేరెంట్స్ టీచర్స్ మీట్ జరిగింది. స్థానిక ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉన్నత పాఠశాల జూనియర్ కళాశాలలో సుమారు 1000 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ కేవలం 50 మంది విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రమే సమావేశానికి హాజరు కావడంపై ఘంటా ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా కమిటీ చైర్మన్ సమావేశానికి గైర్హాజరు కావడంపై ఎమ్మెల్యే ఘంటా మండిపడ్డారు. కమిటీ చైర్మన్ తొలగించి విద్యా కమిటీ ఎన్నిక జరపాలని ఆదేశించారు. స్కూల్లో ఏ క్లాస్లో ఎంతమంది పిల్లలు ఏ గ్రేడ్ వచ్చారు, లేకపోతే ఎందుకు ఐదుగురు వచ్చారా, ఎట్లా ఏం చేస్తారని కూడా మీరు ఎట్లా చెప్తా ఉంటారు. దాన్ని మీరు పేరెంట్స్ కూడా ఇంటరాక్ట్ కండి. ఆ ఇంటరాక్ట్ అయినప్పుడు పిల్లల యొక్క యాటిట్యూడ్ ఎలాగ ఉంది, వాళ్ళు ఏ విధంగా స్కూల్లో యాక్టివ్గా ఉన్నారు లేదా, వాళ్ళు ఎలా పర్ఫార్మ్ చేస్తున్నారు, ఇవన్నీ ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా చెప్తే వాళ్ళు స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా కొంత పిల్లల మీద దృష్టి పెట్టి వాళ్ళు కూడా దాన్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తారు. దాంతోపాటు టీచర్స్ని పేరెంట్స్ని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. భీములు ఏదైతే ఈ ఇన్స్టిట్యూట్లో చదువుకుని బయటకు వెళ్తే వాళ్ళు అకాడమిక్గా ప్రమాణంగా ఉంటారు, దాంతోపాటు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా ఉంటాడు, మంచి వాల్యూస్తో ఉంటాడు, సమాజంలో అతను చాలా బాధ్యతగా ఉంటాడని గర్వంగా చెప్పుకునే. వైసీపీ జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజ్ ఆధ్వర్యంలో వైసీపీ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎంలు రాజన్న ద్వారా పుష్పశ్రీవేణి, మాజీ ఎమ్మెల్యే కళావతులు పాల్గొన్నారు. మంత్రి సంధ్యారాణిపై మాజీ డిప్యూటీ సీఎం రాజన్న ద్వారా పుష్పశ్రీవేణి ఫైర్ ఎం చంద్రబాబు నాయుడు మంత్రులు లోకేష్ పర్యటన వల్ల జిల్లాకు ఒరిగేది ఏమీ లేదన్నారు. పీటీఎం మీటింగ్తో పాటు ఇటు ఉపాధ్యాయులు కానీ అటుపోయే విద్యార్థులు తల్లిదండ్రులు కానీ ఎటువంటి ఉపయోగం లేదన్నారు. పీటీఎం కార్యక్రమం ఒక పబ్లిసిటీ స్టంట్గా చేసుకున్నారు. గత జగనన్న పాలనలో వైసీపీ ప్రభుత్వంలో విద్యాశాఖలో అనేక మార్పులు తీసుకొచ్చామన్నారు. 78,89,000కి తగ్గిపోయారు. అంటే 9.5 లక్షల మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో తగ్గిపోయారు. దానికి కారణం ఏంటి? మీరు విద్యలో తీసుకొస్తున్నటువంటి ఇటువంటి ఆలోచనలు కాదా? దీనివల్ల కదా విద్యా ప్రమాణాలు పడిపోయి విద్యార్థులు ఈరోజు తగ్గిపోయే పరిస్థితి. ప్రభుత్వ స్కూల్స్ కానీ అదేవిధంగా ప్రైవేట్ అన్ని రంగాల్లో కూడా ఈరోజు విద్యా వ్యవస్థ ప్రమాణాలు తగ్గిపోయినాయి. కాబట్టే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంది. అలాగే మధ్యాహ్న పథకం, జగనన్న గోరుముద్దని డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న పథకం కింద పేరు మార్చారు. సరే, ఈరోజు ఏం చెప్తారంటే మాది చాలా గొప్ప పథకం, మేము చేసినట్టు గతంలో చేయలేదు, సరైన ఫుడ్ పెట్టలేదు గతంలో అని అంటున్నారు. సేమ్ పథకమే. జగన్మోహన్ రెడ్డి గారు సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు కూడా పిల్లలకి న్యూట్రిషన్ ఫుడ్ అందేలాగా ఆయనే స్వయంగా టేస్ట్ చేసి మరి మెనూని సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన ఆలోచనకి తగ్గట్టుగానే స్కూల్స్లో మధ్యాహ్న భోజనం పథకం అనేది, గోరుముద్ద పథకం అనేది చాలా చక్కగా జరిగేది. దానికి నిదర్శనం ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడా కూడా స్టూడెంట్స్ అనేవాళ్ళు క్యారేజీలు తెచ్చుకున్నటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వంలో ఏ స్కూల్కి వెళ్ళండి, ఎవరు వస్తానన్నా తీసుకెళ్తాము. ప్రతి స్కూల్లో కూడా మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలు ప్రతి ఒక్కరు కూడా క్యారేజీలు తెచ్చుకుంటున్నారు. ఎందుకనంటే ఫుడ్ సరిగ్గా బాగోట్లేదు అని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలను విమర్శిస్తున్నారు. గతంలో 2014 నుంచి 2019 వరకు మీ ప్రభుత్వ హయాంలో మధ్యాహ్న భోజనం పథకానికి మీరు ఖర్చు చేసిన సంవత్సరానికి 450 కోట్లు మాత్రమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి సుమారుగా 1400 కోట్లు పైచిలకు ఖర్చు పెట్టారు. 5 ఏళ్లలో 7,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలకి గోరుముద్ద అనేటువంటి పథకాన్ని అందించడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రొఫెసర్ కంచా ఐలయ్య అన్నారు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 76వ రాజ్యాంగ దినోత్సవం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించారు. భారత రాజ్యాంగం భవిష్యత్తుతో పాటు పలు అంశాలపై వ్యక్తులు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసి ఉండకపోతే భారతదేశం ప్రజాస్వామ్యం ఇలా ఉండేది కాదని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ రక్షణ కోసం పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. ఈ రాజ్యాంగాన్ని మరో 1000 ఏళ్ల పాటు బతికించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. న్యాయవాదులు రాజ్యాంగాన్ని పూర్తిగా అధ్యయనం చేయడంతో పాటు ఆంగ్ల భాషపై పట్టు సాధించాలని సూచించారు. రాజ్యాంగానికి ముప్పు ఏర్పడే పరిస్థితులు దాపరిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రతిఘటించాలని సూచించారు.
ప్రముఖ న్యాయవాది పాక సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో దామోదరం సంజీవయ్య, నేషనల్ యూనివర్సిటీ విసిడి సూర్యప్రకాష్ రావు, తెలంగాణ హైకోర్టు న్యాయవాది చింతల శ్రీకాంత్ పాల్గొన్నారు. Cooperative governance. India's federalism is unique. Though the Constitution describes India as Union of States, as per Article 1, it grants a strong center while still protecting the autonomy of states. This balance was beautifully explained by the Honorable Supreme Court in S.R. Bommai versus Union of India, where federalism was declared basic feature of the Constitution. Why federalism is important? It accommodates India's vast diversity, linguistic, cultural and geographical. ఈరోజు అంబేద్కర్ 69వ వర్ధంతి దినం. భారతదేశపు రాజ్యాంగం అంబేద్కర్ కనుక రాసి ఉండకపోతే ఇట్లా ఉండేది కాదు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం కూడా ఇట్లా ఉండేది కాదు. అయితే 2024 ఎన్నికల సందర్భంలో ఈ రాజ్యాంగం ఆ ఎన్నికల తర్వాత బతికుంటుందా, దాన్ని మారుస్తారా అనే ఒక పెద్ద సంఘర్షణ జరిగింది. ప్రతిపక్ష పార్టీలన్నీ రాజ్యాంగం చేతిలో పట్టుకొని ఈ రాజ్యాంగాన్ని ఆనాడు దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ మాకు 400 సీట్లు వస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తాము అని బాహాటంగానే ప్రకటించారు. కానీ ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా రాజ్యాంగ రక్షణ పోరాటము చేశాయి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు కూడా పార్లమెంటులో జై భీమ్ అనే నినాదంతో ఊరేగింపు తీయలేదు. కానీ 2024 ఎన్నికల తర్వాత రాజ్యాంగ రక్షణ కోసం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అపోజిషన్ పార్టీ లీడర్ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఊరేగింపు తీయాల్సిన పరిస్థితి దేశానికి వచ్చింది. ప్రముఖ గాయకుడు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు 103వ జయంతి ఉత్సవం సందర్భంగా నిన్న విజయనగరం ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో 103వ జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 12 గంటల నిర్విరామ ఘంటసాల స్వరాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి గాయని గాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రముఖ గాయకుడు ఘంటసాల పాడిన పాటలను గాయని గాయకులు ఆలపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రపంచ ప్రఖ్యాత పెర్షన్ మాస్ట్రో పద్మశ్రీ డాక్టర్ శివమణి, విశిష్ట అతిథిగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పాల్గొన్నారు. ముఖ్య అతిథి ప్రపంచ ప్రఖ్యాత పెర్షన్ మాస్ట్రో పద్మశ్రీ డాక్టర్ శివమణి తన డ్రమ్స్తో అందరినీ ఆకట్టుకొని ఆనందింపజేశారు. శివమణి మాట్లాడుతూ ఘంటసాల వెంకటేశ్వర జయంతి వేడుకల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన్ను ఘంటసాల స్మారక కళాపీఠం ప్రతినిధులు సత్కరించారు.
స్మారక కళాపీఠం అనగానే గత 28 ఏళ్ల నుంచి కూడా నిర్విరామంగా ఘంటసాల గారి యొక్క జన్మదినం పురస్కరించుకుంటూ ప్రతి ఏడాది కూడా భీష్మారావు గారు ఆయన కుటుంబ సభ్యులతో పాటు చాలా చక్కగా ఘంటసాల గారి యొక్క పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటారు. మరి ఘంటసాల అనగానే మన విజయనగరంలోని సంగీతం నేర్చుకున్న ఒక గొప్ప మహనీయుడు. మరి అటువంటి ఆయన రాసిన ప్రతి ఒక్క పాట కూడా కేవలం అది పాటే కాదు, ప్రతి ఒక్క పాటలో కూడా మన జీవితంలో నేర్చుకోవాల్సిన ఎన్నో అద్భుతమైన విషయాలు ఆయన పాటలో ఉన్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అది కేవలం పాటగా మనందరికీ వినోదం మాత్రమే ఇవ్వలేదు, మనందరి గుండె సడిగా మారింది ఘంటసాల యొక్క పాటలు. మరి అటువంటి పద్మశ్రీ ఘంటసాలి గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు పద్మశ్రీ మన శివమణి గారిని మన విజయనగరానికి ఆహ్వానించుకోవడం చాలా అంటే చాలా చాలా సంతోషంగా ఉంది. కొత్త తరానికి సంగీతం అంటే ఏంటి అని చూపించారు. నేటి తరానికి తన లయతో మంత్రాన్ని క్రియేట్ చేసి, మ్యాజిక్ని క్రియేట్ చేసి ఈరోజు తరాలకి ఇంకా సంగీతాన్ని అందిస్తున్నారు ఆయన శివమణి గారు. మరి ఈరోజు మా పుణ్యభూమి మా విజయనగరానికి మీరు రావడం మేము చేసుకున్న అదృష్టం కింద భావిస్తున్నాము. ఘంటసాల జయంతి సందర్భంగా 103 జయంతి సందర్భంగా మనం ఈరోజు అందరూ విజయనగరంలో కలుసుకోవటం, వారు కొన్ని పాటలు పాడిన పాటలు మళ్ళీ గుర్తు చేసుకొని పాడటం, ఈ గురువుల ద్వారా అలాగే పిల్లల ద్వారా అందరి ద్వారా పాడటం చాలా సంతోషం అనిపిస్తుంది. మనందరికీ విజయనగరంలో నిజంగా మనం చాలా అదృష్టమైన వంశంలో, ఎందుకంటే మనకి 1919లోని మ్యూజిక్ కాలేజ్ అనేది నా పూర్వీకులైనటువంటి మహారాజా విజయరామ్ గజపతి రాజు గారు మొదలు పెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతో మంది అద్భుతమైన కళాకారులు దాంట్లో నుంచి బయటకు వచ్చారు. వారిలో ఒకరు మన ఘంటసాల గారు అనేది ఈరోజు మనం ఎంతో గర్వంగా మనం అందరం చెప్పుకోవాలి. అలాగే మనం చూస్తుంటే ఈ కళలు మనం అందరం కూడా కాపాడుకోవాలి. ఈరోజు ఉన్నటువంటి పిల్లలు మనం మార్నింగ్ స్కూల్కి వెళ్ళాము, అయితే ఆ స్కూల్లో టీచర్స్ కూడా అద్భుతంగా పిల్లల్ని నేర్పించటానికి మళ్ళీ కళలు ప్రతి ఈ అద్భుతమైన పర్ఫార్మెన్స్ శివమణి గారు వారి స్టూడెంట్స్ ద్వారా మనం చూసాము. సెకండ్ టైం వారి పర్ఫార్మెన్స్ నేను చూస్తున్నాను వారి స్టూడెంట్ది. అయితే నిజంగా ఇట్స్ వెరీ పీస్ఫుల్ టు సీ సచ్ పర్ఫార్మెన్స్. ఒక మెడిటేషన్ లాగా ఉంటుంది మ్యూజిక్ని చూస్తే. అయితే మనం విజయనగరంలో ఉండటం నిజంగా మనం అదృష్టం అని భావిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా నా పూర్వీకులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. వారు చేసిన మంచి పనుల వలన, నా జన్మ సుకృత వలన నేను ఈరోజు ఈ అద్భుతమైన పర్ఫార్మెన్స్ని చూస్తూ ఉన్నాను. అందరికీ నా ధన్యవాదాలు. ప్రత్యేకంగా శివమణి గారికి ఈరోజు మనకి ఇంత ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మనకి ఎంతో పీస్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. పవన్ is my favorite drummer. బాలు గారు పర్సనల్గా నాకు పవన్ ఒక డ్రమ్మర్ ఉన్నారు, చాలా బాగా వాయించినారా అని చెప్పారు. బాలు గారు మాత్రం లేదు, మణి శర్మ, కోటి, రాజ్ కోటి. నేను ఇండియన్ ఐడల్ అది సూపర్ సింగర్ ఇండియన్ ఐడల్ వెళ్ళాను. తమన్ దగ్గర చెప్పాను, తమన్, పవన్ అండ్ హిస్ బ్రదర్ ఈస్ ఎ ఫెంటాస్టిక్ బ్యాండ్, వీ షుడ్ యూజ్ దెమ్. Because I'll be doing a coloring on the top, so he'll be grooving. Hello, check. Pawan is the blessed child. He has a beautiful lion and that bhakti, that's very important. Mata, Pita, Guru. That is the main mantra for me in my life. I do my parents' parikrama. From childhood I'll do. Even now, last December 1st, my birthday, I went to Chennai. I took 3 flights, different cities. Kerala, Bombay lunch start chesi, Kerala lunch Chennai. I just went to meet my mom and her blessing. All my this awards
ఎవ్రీథింగ్ గోస్ టు మై మదర్. ఆ తర్వాత రికార్డింగ్ హోమ్, నో స్కూల్, రికార్డింగ్ హోమ్ ప్రాక్టీస్ 6 hours. ఎవరిని అడిగితే వాయిస్తాను. ఇప్పుడు కూడా హోటల్కి వెళ్తే సార్ వాయించండి వాయిస్తాను. లేదు అన్న ఒక ఇది లేదు. ఎందుకంటే ఈ కళ వచ్చి నా గురు శివ, లార్డ్ శివ ప్రీవియస్ లైఫ్లో నాకు ఇచ్చిన ఒక పెద్ద ఆయన చేతితోటి నన్ను వాయించి చేశారు. 63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఈరోజు ఘనంగా నిర్వహించారు. హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీని పోలీస్ కార్యాలయం వద్ద జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ పచ్చ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీని పోలీస్ కార్యాలయం నుండి దిశ పోలీస్ స్టేషన్ వరకు నిర్వహించి మానవహారంగా ఏర్పడి హోంగార్డ్స్ విధులు, సేవల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి సౌమ్యలత, ఈఆర్ డిఎస్పీ ఈ కోమటిరెడ్డి, చీపురుపల్లి డిఎస్పీ ఎస్ రాఘవులు, బొబ్బిలి డిఎస్పీ జి భవ్యారెడ్డి, ఎస్పీ సిఐ ఏవి లీలారావు, సిఐలు కె శ్రీనివాసరావు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. సేంద్రియ రైతులు మన రాష్ట్రానికి ఉన్న ఆస్తి అని ఏపీ ఎంఎస్ఎంఈ సెర్పు ఎన్ఆర్ఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ప్రకృతి పంటల మేళాను ఆయన సందర్శించారు. స్టాల్స్ను సందర్శించి ఉత్పత్తుల గురించి స్టాల్స్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రాం ద్వారా చాలా ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. ప్రకృతి పంటలతో ఉత్పత్తులను తయారు చేసే వారికి చేయూత ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేళా నిర్వాహకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యానికి బదులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. వైసీపీ జిల్లా నేతల విమర్శ. కుటుంబ సమేతంగా సింహాచలేశ్వరుని దర్శించుకున్న హోంమంత్రి అనిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవస్థానం అధికారులు. ఘనంగా 63వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర క్రియాశీలకమన్న జిల్లా ఎస్పీ దామోదర్. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.